మెడికల్ కాలేజీల విషయంలో జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. స్వార్థపూరిత రాజకీయాల కోసమే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. త్వరలో 5 ఆయుష్ ఆసుపత్రులు అందుబాటులోకి తెస్తామన్నారు. అవగాహన రాహిత్యమని అందరూ చెప్తూనే ఉన్నారు. పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం. బెదిరింపులు దిగారు. అందరు బెదిరింపు ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పటికి కూడా ఆయన ఆత్మపరిశీలన చేసుకుండా ప్రజలకు ఏది కావాలో, ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాల. విధానపరమైన నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం, తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం. అనేక చోట్ల పబ్లిక్ లిటిగేషన్ పోతే పిల్లేస్తే దాంట్లో కూడా పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాల, నాణ్యమైన వైద్యం కానీ లేదా మెరుగైన వైద్య సేవలు కానీ పేదలకు అందాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చెప్పాయి. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకూడదు, నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందకూడదు అనే ఒక విపరీత మానసికతతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. 2.0 కళల్లో విహరించవచ్చు, పగటి కళలు కనొచ్చు, ప్యాలెస్లలో కూర్చొని రోజుకో కళ కనొచ్చు, ఎటువంటివైనా ఆలోచించుకోవచ్చు. కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే విషయం గుర్తుపెట్టుకోవాలా. 2.0 కాదు, ఏ 0.0 కాదు, ఉన్న పాయింట్ ఒక పాయింట్ కూడా ఊడిపోయింది. ఆ వేసుకుంటున్న ప్యాంట్ అన్న కాపాడుకుంటే మంచిది.